హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు మనకు ఈ పండుగ కానుకగా మనకు వినాయక చవితి కానుకగానే ఆ రైతన్నులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా 15,000 రూపాయలను విడుదల చేయాలని, కేవలం ఇన్ని ఎకరాల వరకు మాత్రమే ఈ సాయం అయితే అందుతుందని రైతు భరోసా సాయం. అంతేకాకుండా మనకు కేవలం ఈ పంటలు వేసిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని రైతులకైతే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక రైతు భరోసా సాయాన్ని ఎప్పుడు అందిస్తారు, మనకు ఎప్పుడు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంట పెట్టుబడి అయితే అందుతుందనే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని ఈ యొక్క క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. దయచేసి ఎన్నో రకాలుగా వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఒక బజార్లోకి వెళ్ళినప్పుడు, ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎన్నో రూపాయలు అనేది వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అందులో కొంచెం మీకు తోచినంత మాత్రమేనండి. మీ యొక్క సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మీకు ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా సహాయం చేయండి. మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు. అలాగే మన ఛానల్ తరపున మీకు ఒక జాగ్రత్త అయితే చెప్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలామంది మనకు వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు. అటువంటి వారినందరినీ కూడా మనం సేఫ్గా ఎవరైతే ఉన్నామో వాళ్ళందరం కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. తప్పకుండా మనకు ఎక్కడ చూసినా కూడా వరదలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా మీరు కూడా, ప్రభుత్వమే కాదండి, మనం కూడా మనవంతు సాయంగా వారికి కాపాడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే వారికి ఏదైనా మనకు తోచిన సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మీరెవరైనా సరే ఆ విధంగా సహాయం చేయాలనుకున్నా కూడా సహాయం చేయండి. మన ఛానల్ తరపున వారికి ఏదైనా వస్తువుల రూపంలో కానీ, ఫుడ్ రూపంలో కానీ ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో మీరు కూడా తెలియజేయండి. అంటే ఎక్కడ ఎక్కువగా తీవ్రత ఎక్కువగా ఉండి ఎవరైతే నిరాశ్రయులయ్యి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మన ఛానల్ తరపున కూడా మనం సహాయం చేద్దాం. మీరిచ్చే సహాయంలో కొంత భాగాన్ని వారికి కూడా సహాయం చేయడానికి ఉపయోగిస్తాను. వారికి ఏదైనా సరుకుల రూపంలో కానీ, దుస్తుల రూపంలో కానీ ఏదైనా సహాయం చేద్దాం. అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించండి. ఇక వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ రైతు భరోసా సాయాన్ని విడుదల చేద్దాం అనుకున్నట్లోపే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇది మనం అందరం కూడా చింతించాల్సిన సమయం. ఎందుకంటే మనకు ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి మన తెలంగాణను అయితే వదలట్లేదన్నమాట వర్షం అనేది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మనకు మృతులకు కూడా మనకు సాయాన్ని కూడా పెంచడం జరిగింది. 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా మనకు పంపించడం జరిగింది. అంతేకాకుండా తక్షణ సాయంగా కలెక్టర్లకు ఏ జిల్లాలో ఇబ్బందిగా ఉందో ఆ జిల్లాల కలెక్టర్లకు 5 కోట్ల రూపాయల వరకు కూడా నిధులైతే విడుదల చేశారు. ఈ సహాయం అయితే ప్రభుత్వం అయితే మనకందరికీ కూడా చేస్తుందన్నమాట. ఇక ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా మనలో నుంచి ఒక వ్యక్తి దూరం అయిపోయినప్పుడు ఆ బాధ వేరే అనమాట. ఈ నేపథ్యంలో వర్షాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రైతన్నులు ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా మన రైతన్నులు ఎక్కువగా పంటలు అనేది నష్టపోతారనమాట. ఇక మనకు అన్నం పెట్టే రైతన్నకు చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది.
వారు వేసినటువంటి పత్తి కానీ, వరి కానీ, మిరప కానీ ఇలా అనేక రకాల పంటలు అయితే నీటిపాలైపోయాయి. ఈ నేపథ్యంలోనే రైతన్నలకు కూడా మనకు గతంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పంట నష్టపరిహారాన్ని అందించడం జరిగింది. రైతన్నులందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇబ్బంది జరిగినప్పుడే వెంటనే కూడా అధికారులు మన దగ్గరికి రాలేరు కాబట్టి మీ పంటను మీరే మీ ఫోన్లో అనేది తీసి పెట్టుకోండి. ప్రభుత్వ సాయం అయితే తప్పకుండా అందుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే సాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఇక రైతన్నులందరూ కూడా ఎవరైతే పంటలు నష్టపోయి ఉంటారో ఆ రైతన్నులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందించబోతున్నారు. ఇక ఈ పంట నష్టపరిహారంతో పాటు కూడా రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా సాయం విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారంతో పాటు ఈ యొక్క డబ్బులు కూడా విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇక రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు కేవలం అది కూడా పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమేనండి ముందుగా పంట నష్టపరిహారం ఇస్తారు. ఇది గమనించాలి ప్రతి రైతన్న కూడా. ఎందుకంటే వర్షాలు అయితే భారీగా కురిసాయి, కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులందరూ కూడా ఈ యొక్క పంటలన్నీ కూడా ప్రభుత్వం అనేది నమోదు చేసుకుని ముందుగా పంట నష్టపరిహారాన్ని అయితే అందించడం జరుగుతుంది. తర్వాత మనకి రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. ఇక రైతు భరోసా పథకాన్ని కూడా మనకు అక్టోబర్లో ప్రారంభించే అవకాశం అయితే ఉందండి. ఇక సెప్టెంబర్ నెలలో మనకు అన్ని కూడా ఇబ్బందులే ప్రభుత్వానికి. ఈ నెల చివరి వారంలో కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో కానీ మీకు ఈ యొక్క వచ్చే నెల అంటే ఈ నెల చివరి వారంలో కానీ లేకపోతే వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకి రైతు భరోసా సాయం కూడా రైతులకైతే అందుతుంది. అంతకంటే ముందే మనకు ఈ పంట నష్టపరిహారం అయితే అందుతుంది అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి మీరు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి. అలాగే పంట నష్టపరిహారానికి కూడా అధికారులు వచ్చి మీ యొక్క పంట అనేది ఎంత మేర పంట నష్టపోయారనే వివరాలని కూడా నమోదు చేసుకుంటారు. తర్వాత మీకు ఈ పంట నష్టపరిహారంతో పాటు కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి మనకు రైతు భరోసా కింద గతంలో రైతు బంధు కింద కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదండి, మనకు ఎకరానికి మరొక 2,500 రూపాయలు పెంచి 7,500 రూపాయలు ఇస్తున్నారు సీజన్కి. ఇక ఒక ఎకరం కలిగిన వారికి 2 సీజన్లకు సంబంధించి 15,000 రూపాయలు అయితే వస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సాయం కింద ఒక ఎకరం నుంచి అంటే 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అంటే మీకు ఈ రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే పంపించండి. 10 రూపాయల నుంచి 1,000, 2,000, 3,000, 1,00,000 రూపాయల వరకు కూడా పంపించండి. మీ సహాయం చాలా విలువైనది.